దృశ్య జ్ఞానం కలగడానికి మరియు దర్పణాలు పనిచేసే ధర్మం ధర్మంనకు కారణమైనటువంటి కాంతి ధర్మం ఏంటిది అంటే వక్రీభవనం, ధ్రువణం, పరావర్తనం, విక్షేపణం. అంటే పరావర్తనం ఆధారంగా మనకు దృశ్య జ్ఞానం జరుగుతుంది అండ్ దర్పణాలు పనిచేస్తూ ఉంటాయి. కాంతి పరావర్తనం ఆధారంగా పతన కోణం 40 degrees ఉంటే పరావర్తన కోణం ఎంత ఉంటుంది? ఆన్సర్ ఇస్ 40 బికాస్ ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే కాంతి పరావర్తన మొదటి నియమం ఏం చెప్తుందంటే యాంగిల్ ఐ ఈక్వల్ యాంగిల్ ఆర్. అంటే పతన కోణం ఎంత ఉంటే పరావర్తన కోణం అంతే ఉంటుంది. సో పతన కోణం 40 degrees అయితే పరావర్తన కోణం కూడా 40 degrees అవుతుంది. కాంతి యొక్క రెండో పరావర్తన నియమం ఏంటంటే ఇక్కడ పతనమైన పతన కిరణం, పరావర్తన కిరణం అండ్ లంబం ఈ మూడు ఒకే తలంలో ఉంటాయి. ఇది కాంతి పరావర్తన రెండవ నియమం. అంటే యాంగిల్ ఐ పతన కోణము, పరావర్తన కోణము, లంబం ఈ మూడు కూడా ఒకే తలంలో ఉంటాయి. దీన్నే సెకండ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే రెండవ కాంతి పరావర్తన నియమం అంటాం అన్నమాట.